హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. అందరికీ ముందుగా ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటూ అందరూ తమ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటూ మనం ఇప్పుడు టీఎస్ఆర్టీసీలో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ డేట్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది, అప్లికేషన్ డేట్స్. సో అదేందో ఒకసారి చూద్దాం. అయితే అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించడం జరుగుతుంది. అయితే దీని అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13th December 2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఎండ్ డేట్ వచ్చేసి 20th January 2026. ఇక నెక్స్ట్ టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 198 పోస్టులు ఉన్నాయి. 198 పోస్టులో పోస్ట్ కోడ్ 47 కిందకి టీఎస్టీ అనేది వస్తుంది. టీఎస్టీ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అని అంటాం. దీంట్లో 84 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ అనేది ఉండడం జరిగింది. డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టీఎస్టీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ కోడ్ 48 విషయానికి వస్తే దీన్ని ఎంఎస్టీ అంటాం. ఎంఎస్టీ అంటే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ అని. దీంట్లో పోస్టులు 114 పోస్టులను ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి. ఓకేనా? అదేవిధంగా మరి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది అంటే జనరల్ వాళ్ళకైతే 18 to 25 years +12 అనేది ఇవ్వడం జరిగింది. ఈ +12 ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఈ నోటిఫికేషన్ వరకు GOMS నెంబర్ 30 ప్రకారం ఒక 12 years అనేది పెంచడం జరిగింది. సో దాని ప్రకారం జనరల్ వాళ్ళకు కూడా ఎంత ఉంది, 37 years వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా SC ST BC అండ్ EWS వాళ్ళకు 37 + 5 వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 37 + 3 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అంటే టీఎస్టీ అండ్ ఎంఎస్టీ రెండింటి కూడా సేమ్ ఫీ స్ట్రక్చర్ ఉంది. అయితే SC ST లోకల్ SC ST అండ్ లోకల్ టీజీ వాళ్ళు అయితే 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఆల్ అదర్స్ అంటే SC ST కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా 800 గాను ఫీ స్ట్రక్చర్ అనేది ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ పే స్కేల్ ఏ విధంగా ఉంది అంటే రెండు పోస్టులకు కూడా స్టార్టింగ్ 27,080 నుంచి 81,400 వరకు ఉండడం జరిగింది. చాలా మంచి పే స్కేల్ అండి, మంచిగా చదవండి. అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉందంటే సబ్జెక్టు అది ఏ లాంగ్వేజ్లో ఉంది, పోస్ట్ కోడ్ 47 పోస్ట్ కోడ్ 48 గురించి సిలబస్ ఏ విధంగా డిజైన్ చేశారో ఒకసారి చూద్దాం మనం. అయితే ఫస్ట్ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్, ఇది ఇంగ్లీషు తెలుగు అండ్ ఉర్దూలో ఉంటుంది. దీనికి 60 questions 60 మార్క్స్. అదేవిధంగా ఎంఎస్టీలో కూడా 60 questions 60 మార్క్స్గా డిజైన్ చేయడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అయితే ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. దీంట్లో ఇదేంటంటే టీఎస్టీ వాళ్ళకి ఇంజనీరింగ్ ఉండదు కాబట్టి, క్వాలిఫికేషన్ లేదు కాబట్టి దీనికి వాళ్ళకు ఉండదు. అయితే ఎంఎస్టీ వాళ్ళకైతే ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అనేది 40 మార్క్స్ గాను రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ అనేది ఇంగ్లీషు తెలుగు ఉర్దూ 3 భాషల్లో ఉంటుంది. అదేవిధంగా టీఎస్టీ వీళ్ళకి 40 మార్క్స్ గాను ఇవ్వడం జరిగింది. మరి మెకానికల్ వాళ్ళకైతే ఎంఎస్టీ వాళ్ళకైతే ఈ న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అనేది దానికి సంబంధించిన సిలబస్ సంబంధించిందని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే ఎంఎస్టీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ ఉండదని గుర్తుంచుకోండి. అదేవిధంగా రీజనింగ్ అనేది ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ భాషల్లో ఉంటుంది. అదేవిధంగా సేమ్ ఇద్దరికి 40 questions 40 మార్క్స్, 40 questions 40 మార్క్స్. ఇక జనరల్ ఇంగ్లీషు సేమ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక 30గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే 3 భాషల్లో ఉండడం జరుగుతుంది. ఈ ఇద్దరికి కూడా 30గా డిజైన్ చేయడం జరిగింది. టోటల్ గాను 200 questions 200 మార్క్స్. ఎంఎస్టీ వీళ్ళకు 200 questions 200 మార్క్స్గా డిజైన్ చేయడం జరిగింది. చాలా మంచి పోస్ట్ అండి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఒక 4-5 monthsలో మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ కావండి.
అదేవిధంగా మన యొక్క మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.